హలో ఫ్రెండ్స్, నేను మీ హాషిని ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి టీవీఎస్ బైక్ వచ్చింది. టీవీఎస్ నాన్ సెల్ఫ్ అనమాట, టీవీఎస్ స్పోర్ట్ బైక్ అనమాట. మెకానిక్ మనకు దగ్గర వెళ్తే వైర్లు అయితే మొత్తం ఇక్కడ చూడండి, మొత్తం ఇలా కట్ చేసేసాడు. సో ఈ వైర్లు కట్ చేసినా మనకు అవసరం లేదు, ఎందుకంటే దీనికి సిడిఐ యూనిట్ అనేది ఉండదు. డైరెక్ట్ ఏసీ కరెంట్ వస్తుంది మ్యాగ్నెట్ నుంచి, డైరెక్ట్ ఆ పవర్ కాల్ కలుగుతుంది. మనం ఇది కరెంట్ రాకపోతే మనం రెండు చూసుకోవాలి. ఒకటి మన మ్యాగ్నెట్ కాల్ బాగుందా లేదా మన పవర్ కాల్ బాగుందా లేదా అనేది రెండు చెక్ చేసుకోవాలి. సో మీకైతే దీనికైతే ముందు అయితే కరెంట్ రావట్లేదు, నేను చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకి కరెంట్ అనేది కొంచెం కూడా రావట్లేదు అనమాట. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ అయితే ఆన్ చేశాను, కిక్ అయితే కొడుతున్నా చూడండి. అసలు ఏమాత్రం అయితే కరెంట్ అయితే రావట్లేదు వెహికల్కి. ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి సిడిఐ యూనిట్ అనేది ఉండదు ఫ్రెండ్స్. దీనికి ఒట్టి మ్యాగ్నెట్ కాయిల్ ఉంటుంది. మ్యాగ్నెట్ కాయిల్ నుంచి మనకి ఏసీ కరెంట్ వస్తుంది. అలాగే ఏసీ కరెంట్ డైరెక్ట్ మన పవర్ కాయిల్కి వస్తుంది. ఆ పవర్ కాయిల్లోనే సిడిఐ యూనిట్ ఉంటుంది. మన XL 100 చూసారు కదా ఫ్రెండ్స్, అలా ఉంటుంది అనమాట. సో మనకి ఇప్పుడు దీన్ని మ్యాగ్నెట్ చూడండి, మ్యాగ్నెట్ వైర్లు అనేది మొత్తం తీసేసాను. ఇప్పుడు ఈ కలర్ కోడింగ్ అనేది పూర్తి డిజిటల్ చెప్తాను. సిడిఐ యూనిట్ ఇది మన పికప్ కాయిల్ కూడా తీసేసాను. దీనికి ఏమేమి కలర్ కోడింగ్ వస్తుందో, ఎలా వస్తుందో క్లారిటీగా చెప్తాను. వీడియోలో అయితే కంటిన్యూ చేయండి, లైక్ చేయండి ఛానల్ని. తీసుకుంటే ఇక్కడ చూపిస్తాను చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి వీడియోని. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బ్రౌన్లో వైట్ లైన్ ఉంది, ఇది న్యూట్రల్ వైర్ అనమాట. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ న్యూట్రల్ కనెక్షన్ ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎల్లో వైర్ వచ్చేసి మనకి లైటింగ్ వెళ్తుంది, ఓకేనా. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకోండి, బ్లాక్లో రెడ్ లైన్ ఉంది. బ్లాక్లో రెడ్ లైన్కి మనకి బండి స్టార్ట్ అవ్వడానికి ఇది పవర్ కాయిల్కి వెళ్తుంది. మెయిన్ మనకు కావాల్సింది ఈ వైర్ అనమాట. మన బండికి కరెంట్ రావాలంటే మెయిన్ మనం చెక్ చేసుకోవాల్సింది ఈ వైర్. రెడ్లో చూడండి, రెడ్లో బ్లాక్ లైన్ ఉంది. దీనిలో ఒక వైర్ దోపేసి కిక్ కొట్టి చూద్దాం అనమాట. దీనిలో ఒక వైర్ ఇలా దోపేద్దాం. దాని తర్వాత పికప్ కాల్ రీడింగ్ చూద్దాము. ఇక్కడ దోపేసాను, ఇక్కడ దోపేసి నేను ఇక్కడ బాడీకి పెట్టి నేను కిక్కు కొడతాను. చూడండి, కిక్కు కొట్టండి సార్. ఇప్పుడు మనకి ఇలా కిక్కు కొట్టినప్పుడు అయితే మనకైతే స్పార్క్ రావాలా. ఇక్కడ చూసుకుంటే కొంచెం కూడా స్పార్క్ అనేది రావట్లేదు ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ చూడండి చిన్నగా, ఇంకో కిక్కు కొట్టండి. ఇక్కడ చాలు. ఇక్కడ చూసుకుంటే కొంచెం కూడా మనకి ఈ అన్ని వైర్స్ మీకు అవసరం లేదు. మనకు మెయిన్ కరెంట్ రావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రండి, దగ్గర రండి, కెమెరా తీసుకురండి. ఇక్కడ చూడండి, రెడ్లో మనకి బ్లాక్లో రెడ్ లైన్ ఉంది కదా, బ్లాక్లో రెడ్ లైన్ ఉంది కదా, ఇదే వైరు మనకి ఇక్కడ పవర్ కాయిల్ ట్యాంకీ తీస్తాను. ట్యాంకీ ఆడ కూడా ఉంటుంది ఇదే కలరు, డైరెక్ట్ అనేది అక్కడికి వెళ్తుంది ఇది. సో అది మనకి దీంట్లో అయితే సప్లై రావాలి మెయిన్ బండి స్టార్ట్ కావాలంటే. ఇది వచ్చేసి బ్లాక్ వచ్చేసి న్యూట్రల్, ఇదేమో బ్యాటరీ ఛార్జింగ్కి. వైట్ లైన్ ఉంది కదా, అది ఈ మనకి రెడ్లో బ్లాక్ లైన్ ఉంది. దీనికి సప్లై అయితే రాదు, ఇది న్యూట్రల్. ఇది దేనికి బాడీ ఎర్త్ అంటే ఇప్పుడు దీనికి బాడీ ఎర్త్ అనమాట. ఈ రెండు దీంట్లో ఫేస్ వస్తుంది, ఇది వచ్చేసి దీని బాడీ ఎర్త్ అనమాట. ఈ అన్ని చెప్పేసాను మీకు వైర్ గురించి. దాని తర్వాత మనకి పికప్ కాయిల్ గురించి చూసుకుందాము. మనకి పికప్ కాయిల్ మ్యాక్సిమం అయితే పోదు, అయినా తీసాను కాబట్టి నేను చూపిస్తాను. పికప్ కాయిల్ రీడింగ్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. మనం మ్యాగ్నెట్ కాయిల్ అయితే మనకైతే పవర్ సప్లై అయితే స్టార్ట్ అవ్వడానికి రావట్లేదు. సో మ్యాగ్నెట్ కాయిల్ అయితే పోయింది. అలాగే పికప్ కాయిల్ కూడా చూసుకుంటే మనకి పని ఇదైపోతుంది అనమాట. అది పోయినా అది కూడా మార్చేసుకోవచ్చు. మీకు ప్రతి మెకానిక్ అయితే కంపల్సరీగా ఫ్రెండ్స్ మనకి మల్టీమీటర్ అనేది ఉంటే మీకు ఎలాంటి వైరింగ్ సమస్య ఉన్నా మీరు ఈజీగా ఇది చేసుకోగలరు. నేనైతే ఇక్కడ పెడుతున్నాను. ఇది మీకు దీనిలో ప్లస్ మైనస్ అంటే ఏముండదు, చాలా వీడియోలో చెప్పాను. దీనిలో ఒకటి దోపేశాను. ఇది రీడింగ్ వచ్చేసి 250 నుంచి మనకి 400 దాకా వస్తుంది రీడింగ్. చూసారా ఫ్రెండ్స్, మనకి 222 ఉంది. అదే XL 100కి అయితే 400 వస్తుంది. సో దీనికి వచ్చేసి 250 నుంచి 200 లోపు ఉన్నా పర్వాలేదు. ఇది పికప్ కాల్ అయితే బాగానే ఉంది. సో మనకి ఏంటంటే మెయిన్ మ్యాగ్నెట్ నుంచి అయితే సప్లై రావట్లేదు, మ్యాగ్నెట్లో నుంచి మనకి కరెంట్ రావట్లేదు. ఆ నుంచి కరెంట్ వస్తే మనకి బండి అయితే స్టార్ట్ అయితే కరెంట్ అయితే వస్తుంది. సో నేనైతే ఇదంతా మ్యాగ్నెట్ ఓపెన్ చేసి మీకు కొత్త కాల్ వేసి ఫిట్ చేసి చూపిస్తాను. నేనైతే మ్యాగ్నెట్ బోల్ట్ అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్ మనము. తర్వాత పుల్లర్తో మనకి మీరు సుత్తితో కొట్టి వారితో కొట్టి తీయబాకండి. మనకి మ్యాగ్నెట్ పుల్లర్తో ఇది XL 100కి దీనికి సరిపోద్ది అనమాట. XL 100 తెలుసు కదా మనకి, XL సూపర్ XL 100 కానీ మనకి BS6 XL 100కి అన్నిటికీ ఇదే పుల్లర్ వస్తుంది. మీరు ఏం రాదు, పుల్లర్తో అయితే ఈజీగా వస్తుంది, మనకి ఎటువంటి సమస్య ఉంటుంది.
రైట్. మనకి పుల్లర్ది తీసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఈజీగా అయితే పని అయిపోతుంది. సో చూసారా, చాలా ఈజీగా అయితే పని అయిపోయింది. మనం ఇక్కడ గేర్ యాడ్ చేస్తే వీళ్ళు గ్యాస్ ఫిల్లింగ్ చేశారు, దీనివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. ఓకే, తీసేసారు ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు మనం ఏది ఓపెన్ చేసేద్దాం. ఇది నేనైతే పికప్ కాల్ అయితే తీసుకోవాలి. దీనికి పికప్ కాల్ తీసుకునేటప్పుడు చాలా నాజుగ్గా ఉంటుంది. స్టాప్ చేయాలా? రాని కొంచెం మీరు పెట్టు వస్తుందిలేమా ఫ్రెండ్స్. చూడండి, ఇది పాతకాలం అనమాట. సో మనమైతే కొత్త కాలు కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంది, తీసి పెట్టుకున్నాను. సో కొత్త కాలు కూడా వేసి మీకు కరెంట్ వస్తుందా లేదా చూపించి, బండి స్టార్ట్ అవుతుందా లేదా, లేకుంటే ఇంకో వేరే ప్రాబ్లం ఉంది అది కూడా చూపిస్తాను. లైవ్లో అయితే మీకు చూపిస్తాను. ఇది వరాక్ కంపెనీ అనమాట. వరాక్ కంపెనీ చాలా మంది డూప్లికేట్ అంటారు, కానీ ఇది జెన్యూన్ అనమాట. బజాజ్ అనేది, బజాజ్లో చాలా వరకు దీంట్లోనే మనకి తయారై వస్తాయి ఫ్రెండ్స్, మనకి కంపల్సరీగా. ఈ కంపెనీ అనేది మనకి స్పేర్స్లో కానీ ఎలక్ట్రిసిటీ పార్ట్లో నేను నా అనుభవంతో చెప్తున్నాను, చాలా అంటే చాలా బెస్ట్ వరాక్ కంపెనీ అనేది. నాకు ఇప్పుడు దాకా అయితే ఎటువంటి కంప్లైంట్ లేదు. అయితే బెస్ట్ కంపెనీ ఇది వచ్చేసి. మ్యాగ్నెట్ కాదు, అలాగే పికప్ కాల్ అయితే ఫుల్ టైట్ చేసేసాను. ఇప్పుడు మ్యాగ్నెట్ ఎక్కించుకున్న తర్వాత మీకు అయితే చూపిస్తాను. మ్యాగ్నెట్ అయితే ఎక్కించేసాను. ఇప్పుడు మనం వచ్చేసి దీనిలో సప్లై చూడాలా వస్తుందా లేదా అనేది. వైర్ ఎలా నుంచి నేను చెప్పాను కదా, వైర్ కట్టి బాడీ కొట్టాలి అని. బాడీ కొట్టినా మనకి కరెంట్ ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. సరే రాకపోయినా మనం ఏ విధంగా మల్టీమీటర్ అయితే చెక్ చేసుకోవాలంటే, మనకి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కంటిన్యూటీ మీద ఉంది కదా, ఇక్కడ చూడండి. కంటిన్యూటీ పెట్టేసిన తర్వాత మనము ఇక్కడ రీడింగ్ చూసుకోవాలి ఫ్రెండ్స్. మనకి రీడింగ్ ఎంత వస్తుంది చూసుకోవాలి. మనకి రీడింగ్ చూసుకుంటే మనకి దేనికి పెట్టాలంటే రీడింగ్ ఇక్కడ రెడ్ ఉంది కదా, ఈ రెడ్ వైర్కి, అలాగే ఇక్కడ బ్లాక్లో రెడ్ లైన్ ఉంది, దానికి పెట్టేయాలన్నమాట. ఇక్కడ చూడండి, 2 వైర్స్ ఉంది. ఇక్కడ చూసుకుంటే 261 ఉంది, అంటే రీడింగ్. ఇది కొత్త కాలం అనమాట, బ్రహ్మాండ 261 రీడింగ్ ఉంది. సో ఇది ఎంత చూపిస్తుంది చూడండి. మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత తగ్గిపోయిందో. అది 250 ఉంది, ఇది 110 ఉంది. సో అయితే మనకి ఈ కాయిల్ అనేది, కరెంట్ కాయిల్ అనేది వీక్ అయిపోయింది అనమాట. సో దానివల్ల అయితే మన బండి అయితే కరెంట్ రాలేదు, స్టార్ట్ కాలేదు. సో పట్టండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి స్టార్ట్ అయితే లైట్గా రావాలా, లైట్గా అయితే వస్తుంది. లైట్గా అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి కరెంట్ అయితే చూడండి, ఇక్కడ చూడండి కరెంట్ అయితే మీకు క్లారిటీగా. మనకి మ్యాగ్నెట్ కాయిల్ అనేది అక్కడ అనేది కరెక్ట్గా అనేది మీకు స్పార్క్ అనేది రాదు, లైట్గా కెమెరాకి అయితే అందదు, లైట్గా అయితే వస్తుంది, అది గమనించండి. తర్వాత మనం ఇక్కడ చూసుకోండి, సప్లై అయితే ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. మనకి ప్లస్ ప్లేట్లు అయితే పోయినాయి దీనికి. ఓకే సార్, లెవెల్ దింపారు. ఇప్పుడు చూడండి సార్ ఫ్రెండ్స్, మనకి కరెంట్ అయితే ఎలా వస్తుందో చూసారా, కరెంట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరు ఈజీ మెథడ్లో అయితే పని చేసుకోండి. నేను చూపించాను కదా, మళ్ళీ మ్యాగ్నెట్ కరెంట్ బాగుందా లేదా అనేది ఇంకో విధంగా కూడా చూపిస్తాను చూడండి.
మనకి ఈ వైట్ ఉంది కదా, ఇక్కడ చూడండి మనకి వైట్ వైర్ ఉంది కదా, వైట్ వైర్లో ఇక్కడ చూడండి వైట్లో రెడ్ లైన్ ఉంది. దీనికి వచ్చేసి ఛార్జింగ్ వైర్ అనమాట. ఇది బ్యాటరీ ఛార్జింగ్ వెళ్తుంది రెగ్యులేటర్కి. ఈ వైర్ కూడా చెక్ చేసుకోవాలి, దీంట్లో కూడా స్పార్క్ వస్తుంది. ఫ్రెండ్స్ చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయటం లేదు. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.